వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజీ వన్లో మాకు ఇచ్చిన కొట్టేసే ఇంత మేము దాంట్లో పెంచుకుంటుందే ఇంత గార్డెన్ రండి ఫ్రెండ్స్. గార్డెన్ అయితే మేము చూడండి. అయితే మా డాడీ డెకరేషన్ కోసం మీకు పెంచుకున్నది మొక్కల్ని. రండి ఫ్రెండ్స్, ఇది కూడా డెకరేషన్ కోసం పెంచుకున్నారు. ఈ మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవి చూడండి, మంచి మంచి మొక్కలు ఇవన్నీ చూడండి. లీవ్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా, ఇదేం లీవ్స్ మరి తెలియదు ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి, ఇంకా బోల్డ్ మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ప్లాంట్స్. మా మమ్మీ కోసం మా డాడీ గోలింత కూడా పెట్టారు ఫ్రెండ్స్. వీటిని మొన్న కోసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది తమలపాకు పాదు. ఇదైతే మా డాడీ మా కోసం పెట్టారు ఫ్రెండ్స్. మేము అప్పుడప్పుడు ఈ పాదులు తీసుకుని తింటూ ఉంటాం ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పుదీనా చెట్లు ఫ్రెండ్స్. చూడండి, 100 వాళ్ళ చెట్టు ఆకులు ఫ్రెండ్స్ ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా తులసి చెట్టు. దానికైతే ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇదైతే నేను చిక్కుడుకాయలు అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇది శంఖం పువ్వు సీడ్స్ ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇవే శంఖం పువ్వులు అంటారు ఇట్లనే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చూడడానికి శంఖంలో ఉన్నాయి కదా చిత్రకారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక కట్ చేసినట్టు అనుకుంటున్నారా, ఇదైతే ఒక రకమైన లీఫ్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మల్లెపూల చెట్టు, కానీ ఇప్పుడైతే మల్లెపూలు పూయట్లేదు, పోస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మల్లెపూలు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సమ్మర్ సీజన్ కదా, అందుకోసం మేము బోట్స్ కోసం అయితే వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది మా మందారం చెట్టు ఫ్రెండ్స్. దీని నుంచి పువ్వులు కాస్తాయి చూసారు, అక్కడ చిన్న పువ్వు. ఇదైతే మా బనానా ట్రీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అయితే ట్రీస్ ఉన్నాయి. ఇంకోండి, ఇది మా అయితే బనానా ట్రీ ఫ్రెండ్స్. పైన చూడండి బనానాస్ చూసారా. మా డాడీ అయితే నన్ను ఎక్కించుకుని కోయిపిస్తున్నారు, కానీ నేనైతే కొయ్యలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి బనానాస్ కోస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ కోస్తున్నారు. ఒకే ఒక్క దెబ్బలో కోసేస్తారు. 3, 2, 1 వస్తారు. చూసారా ఫ్రెండ్స్ ఎలాగ వస్తారో. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో బనానాస్. కొన్ని ముగ్గిపోయిన బనానాస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మా అన్న అయితే ఆ బనానాస్ ని తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొన్ని చూడండి ఫ్రెండ్స్, ఇవే బనానాస్ బాగున్నాయి కదా. ఇంకొన్ని ఫ్రెండ్స్, ఇవి అయితే చిన్నవి ఇంకా వస్తున్నాయి. అయితే అల్లం ముక్క ఇక్కడైతే పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. అల్లాలు ఇట్లా మేము తీసేయాలి. వీటిని అయితే కర్రీస్ లోకి యూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వీటిని అందుకైతే మేము వీటిని పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే 2 years బ్యాక్ వేసిన మొక్క ఫ్రెండ్స్. ఇదైతే జామ చెట్టు మొక్క. నాకైతే ఈ మొక్కను చూస్తుంటే జామ చెట్టు కాస్తాయి జామకాయలు అని పాట వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీనైతే 2 years బ్యాక్ వేసాను, కానీ ఇప్పటికి ఏమీ రాలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా డాడీ మా మమ్మీ కోసం ప్రేమగా పెంచిన మొక్కనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గులాబీ పువ్వులు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇంకోటి ఫ్రెండ్స్, గులాబీ పువ్వులు 3 కాసినాయి ఫ్రెండ్స్ ఈ గులాబీకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నది. మేము 2 గులాబీ పువ్వులను అయితే పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆకులు ఉన్నాయి. ఏం ఆకులో తెలీదు. ఇది అయితే మామిడి చెట్టు ఆకులు ఫ్రెండ్స్. ఇవి పనస చెట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అల్లము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొక్కలు మా డాడీ పెంచుకున్నారు ఇట్లనే. ఈ మొక్కల పేర్లు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. చూసారుగా, ఇదైతే వెరైటీగా ఉన్నది ఫ్రెండ్స్ దాని ఆకులు. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, చూడండి ఈ ఆకు పుదీనా ఆకులు ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే జామ చెట్టు ఆకులు ఫ్రెండ్స్. తులసి ఆకులు ఉన్నాయి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే బాగున్నాయి కదా. మా డాడీ అయితే పెంచుకున్నారు ఫ్రెండ్స్ ఇట్లన్నిటిని. మా డాడీ అయితే ఇట్లన్నిటిని ప్రేమగా పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇంకో చూడండి, ఇక్కడ బోల్డ్ మొక్కలు అయితే ఉంటున్నాయి. మా డాడీ డ్యూటీకి వెళ్ళి వచ్చి అయితే గార్డెనింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే రకరకాల గార్డెనింగ్ సంబంధించిన మొక్కలన్నింటినీ వేశారు ఫ్రెండ్స్. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తమలపాకు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏదో ఉన్నాయి చెట్లు. దీని డిజైన్ అలా వస్తారు ఒక ఫ్రెండ్స్, అలా వచ్చినాయి, నాకైతే అర్థం అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా ఇవన్నీ. ఇలా రకరకాల మొక్కలన్నింటినీ మా డాడీ అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ పెద్ద లోపు మేము ఇక్కడ నుంచి పోస్టింగ్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏదో మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అంత పొడుగ్గా ఉందో కదా ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే. ఇదైతే నిమ్మకాయ మొక్క ఫ్రెండ్స్. దాని పక్కనైతే పనసకాయ మొక్క కూడా ఉంది.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగ రకరకాల మొక్కలు అయితే మా డాడీ పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇదే అండి మా పెద్ద క్వార్టర్స్లో చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. చూడండి మా గార్డెన్ అంతా మీకైతే ఒక చిన్న లుక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు మొక్కలు చూపిస్తాము. సైడ్ కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కుండీల్లో. చూడండి ఫ్రెండ్స్, అదంతా అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది గార్డెన్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కుండీల్లో అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తోటకూర అవన్నీ పుదీనా అవన్నీ అయితే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఇందులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి కూర చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.